హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై నేర్చుకుందాము. ఒక ఆనియన్ ఫ్రై చేసి అందులో దొండకాయ వేయాలి. దొండకాయ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దొండకాయ ఫ్రైలో చాలా బాగుంటుంది. వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా కలపాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే కొంచెం బ్రౌన్గా అవ్వనివ్వాలి. బ్రౌన్గా అయిన తర్వాత అందులో ఒక చిన్న టమాటో కట్ చేసి దొండకాయ ఇంకా మా జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం టమాటో మగ్గిన తర్వాత ఉప్పు తగినంత, నేను ఒక స్పూన్ తీసుకుంటున్నా. ఇది 1/2 కిలో దొండకాయ. ఇందులో 2 స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిల్లీ పౌడర్ కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. మనకి అంటే ఒకళ్ళు మీకు కారం ఇష్టం ఉంటే 2 స్పూన్స్ వేసుకోండి. కారం వద్దంటే 1 స్పూన్ చాలు. కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 5 నిమిషాలు కలిపిన తర్వాత 5 మినిట్స్ మీరు జస్ట్ కవర్ పెట్టి మగ్గనివ్వండి. దాని తర్వాత కలిపేసి ఆయిల్ అంతా ఇంకిపోవాలండి. అప్పుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో తినచ్చు,